Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. పోలవరం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కొంతకాలంగా ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్న పెద్ద పులి తన రూటు మార్చి మళ్లీ అదే ఏరియాలోకి ప్రవేశించింది. అటవీ శాఖ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పులి మాత్రం చిక్కకుండా అధికారులకు చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీప గ్రామాల్లో హై టెన్షన్ నెలకొంది. కొద్ది రోజులుగా పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి నిన్న తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. అయితే ఏమైందో ఏమో కానీ మళ్లీ వెంటనే అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని తిరిగి పోలవరం జిల్లాలకు వచ్చేసింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ఏరియాలోని నేలకోట ఆవ సమీపంలో బ్యాక్ సైడ్ కొండ వద్ద పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టేందుకు అటవీ శాఖ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంది. డ్రోన్లు, టెలికాలర్ సహాయంతో పులి ఏ వైపు వెళుతుంది, ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుంది అనే అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి సంచారం ఖాయం కావడంతో నేలకోట, అంగుళూరు, పోలవరం ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక పోలవరం పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద పులి సంచారం ఇప్పుడు అక్కడ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పాలి. సో కొన్ని రోజులుగా పులి సంచారం ఎక్కువ అవ్వడంతో ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే అది అటు నుంచి కూడా వెళ్ళిపోతుంది అనే సమయానికి కూడా అయితే పులి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ పోలవరం చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో కూడా అక్కడే చిక్కినట్టయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. అయితే పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. త్వరితగతిన పులిని బంధించాలంటూ కూడా అక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా అటవీ శాఖ అధికారులు అయితే ఆ పులి చాడ కోసం గాలింపు చేస్తున్నారని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, గత కొన్ని రోజులుగా కూడా అటు పోలవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే పులి సంచారం అక్కడ చూస్తూనే ఉన్నాము. అయితే దీన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ పులి చాడ కనిపిస్తుంది? విశాఖలో చూసుకున్నట్లయితే 62 రోజుల తర్వాత నిన్న మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోకి అయితే పులి రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ తిరిగి సాయంత్రానికి పులి పోలవరం జిల్లాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పోలవరం జిల్లాలోని ఎక్కడైతే చూసుకున్నట్లయితే కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో పూర్తిగా దానికి అమర్చిన రేడియో కాలింగ్ ట్రాకర్ అయితే సరిగ్గా దాని నుంచి సిగ్నల్స్ అందడం లేదంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా కొన్ని గ్రామాలని మాత్రం అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నెలకోట, అంగుళూరు, పోలవరం ప్రాజెక్ట్ సమీప ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ పక్కనే పులి కదలికలు కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా అడవి వైపుకి వెళ్ళొద్దు, అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే గిరిజనులకు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గిరిజనులు మాత్రం అధికారుల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని రోజులు పులి పట్టుకోవడానికి, ఇంకా ఎన్ని రోజులు కావాలి సమయం అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపుగా నెల రోజుల పాటు ఆ పులి సంచారం ఉన్నప్పటికీ కూడా అధికారులు పులిని బంధించలేకపోవడంతో పూర్తి స్థాయిలో అయితే గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రోజు పని చేసుకుంటే 2-3 రోజులు పులి భయంతో ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే 11 హనుమాన్ టీంలను ఏర్పాటు చేసామంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటికీ కూడా పులిని ఎక్కడ కూడా బంధించే పరిస్థితి అయితే లేదు. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే పులి కదలికలని కేవలం రేడియో కాలింగ్ ట్రాకర్ ద్వారా మాత్రమే గుర్తిస్తున్నారు. సహజంగా పులిని గుర్తించే ప్రయత్నాలు ఏమీ కూడా అధికారులు చేయట్లేదంటూ కూడా గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పష్టమైన కదలికలను గమనించి పులిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవడానికి అయితే ప్రయత్నించాలని చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే 4 ప్రత్యేక బృందాలు పులి కోసం గాలింపులు చర్యలు చేపడుతున్నాయి. అయితే 2 ఎంక్లేవ్ టీమ్స్ అయితే ఇప్పటికే రెడీగా ఉన్నాయి. పులికి మత్తిచ్చి బంధించి వైజాగ్ జూకి తరలించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నాం. పులి పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి సమీపంలో తిరుగుతూ ఉండడంతో పులిని అయితే గుర్తించలేకపోతున్నామని చెప్తున్నారు. అయితే ఏదైతే సిగ్నల్స్ కూడా తక్కువగా ఉండడం వల్ల
పూర్తిగా పులికి సంబంధించిన ట్రాకర్ లేటుగా రావడం, అక్కడి నుంచి అది జారుకోవడం, ఇలాగా పులి ముప్పు తిప్పలు పెట్టే పరిస్థితి అయితే నెలకొందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క పులి భయంతో గిరిజనులందరూ ఒడిగిపోతున్నారు, మరో పక్క అధికారులు మాత్రం ధైర్యంగా ఉండండి అని చెప్తూనే ఎవరు కూడా అటవీ ప్రాంతానికి వెళ్ళొద్దు అంటుంటే పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి అనుబంధమైన జీవితాలు మాయ అంటే కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గిరిజనుల సంబంధించిన మొత్తం ఏదైతే పంట పొలాలన్నీ కూడా ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకునే ఉంటాయి కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా కొన్ని ఉంటాయి. పశువులను మేపుకునేందుకు కూడా రిజర్వ్ ఫారెస్ట్ నే ఎక్కువగా వీరు జీవనానికి సాగిస్తూ ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్లాలంటే పులి భయంతో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రిజర్వ్ ఫారెస్ట్ కి ఆనుకున్న గ్రామాలన్నీ కూడా ఏ సమయంలో పులి ఏ పక్క నుంచి వస్తుందో తెలియక తికమక్కల పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి క్షణం కూడా భయం గుప్పెట్లో బ్రతకాల్సిన పరిస్థితే ఉందంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అఖిల. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.